విజయవాడ శివారులో తొలి మల్టీ లెవెల్ పార్కింగ్ భవనం సిద్ధమైంది. యనమలకుదురులో రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద దాత సంఘ నరసింహారావు తన సొంత నిధులతో ఈ అధునాతన సముదాయం నిర్మించారు. ఒకేసారి 500 కార్లు, 2000 ద్విచక్ర వాహనాలు నిలిపేలా ఎకరా స్థలంలో 3 అంతస్తులో కట్టారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాసరావు అందిస్తారు. విజయవాడ యనమలకుదురులో వెలసిన రామలింగేశ్వర స్వామి దర్శనానికి నిత్యం వేలాది మంది వస్తూ ఉంటారు. అదే మహాశివరాత్రి పర్వదినాలు అయితే కొన్ని లక్షల మంది స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు. కొండ ప్రాంతం కావడంతో పార్కింగ్ సమస్యలు తలెత్తాయి. అయితే ఈ పార్కింగ్ సమస్యను అధిగమించేందుకు తొలిసారి మల్టీ లెవెల్ పార్కింగ్ భవనం సిద్ధమైంది. టెంపుల్ కు వచ్చే భక్తులకు పార్కింగ్ కష్టాలు లేకుండా ఒకేసారి 500 కార్లు అలాగే 200 బైకులు పార్క్ చేసుకునేందుకు వీలుగా ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ భవనాన్ని గుడి యాజమాన్యం అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించి ఈ భవన నిర్మాణం అలాగే పార్కింగ్ విశేషాలకు సంబంధించి మొత్తం మాట్లాడేందుకు దేవస్థానం ఈవో భవానీ ఉన్నారు. ఆవిడతో మాట్లాడితే చెప్పండి మేడం, భవనం డిజైన్ ఏ రకంగా ఉంది మేడం? ఈ యనమలకుదురులో ఏం చేసిన శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం గుడి కూడా శ్రీ సంఘ నరసింహారావు గారు ఆయన సొంత నిధులతో మొత్తం అభివృద్ధి చేయడం జరిగిందండి. ఈ దినదిన అభివృద్ధి చెందుతూ కార్తీక మాసంలో శివరాత్రిలో లక్షల మంది భక్తులు రావడం జరుగుతుంది. దానికి అప్పటి వరకు పార్కింగ్ సమస్యతో భక్తులు ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. శ్రీ రంగ నరసింహారావు గారు దాని గురించి ఆలోచించి దాదాపు 1 ఎకరం స్థలాన్ని మొత్తం తీసుకొని ఆయన సొంత నిధులతో 3 స్టైల్ గా నిర్మించారండి. అది ఒక్కొక్క ఫ్లోర్ 5000 గజంలో వరకు ఉంది. కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్, అంతేకాకుండా పైన మండపం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చే భక్తులకు ఎటువంటి పార్కింగ్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదండి. కొండపైకి చక్కగా వచ్చేసి బైకే గానీ కారే గానీ పార్కింగ్ చేసి స్వామివారి దర్శనం చేసుకొని తరించి ఈ మల్టీ లెవెల్ బిల్డింగ్ పార్కింగ్ బిల్డింగ్ అనేది విజయవాడలో ఫస్ట్ టైం అనుకుంటా కదా మేడం? టెంపుల్ లో 3 స్టైర్స్ బిల్డింగ్ మాల్స్ లో తప్ప ఎక్కడ టెంపుల్స్ లో ఎక్కడా లేదండి. ఇదే ఫస్ట్ టైం మనం అది సంఘ నరసింహారావు గారి ఇదితో జరిగింది. ఎంతమంది వస్తూ ఉంటారు మేడం దర్శనానికి? సోమవారాలు పబ్లిక్ ఉంటారు, 1000 మంది వస్తుంటారు. మనకి మెయిన్ కార్తీక మాసం, శ్రావణ మాసం నుంచి పబ్లిక్ వస్తూ ఉంటారు, 1000 మందిలో వస్తుంటారు. కార్తీక మాసంలో లక్షల్లో, శివరాత్రికి కూడా లక్షల్లో వస్తుంటారు. కొండ ప్రాంతం అయ్యేసరికి ప్రతి ఒక్కరు వెహికల్ పైకి రావాలని కోరుకుంటారు, వచ్చి దర్శనం చేసుకోవాలనుకుంటారు. అటువంటి ఇబ్బంది ఇప్పుడు లేకుండా మొత్తం బైక్లే గానీ కార్లే గానీ వచ్చి పార్కింగ్ చేసుకుని చక్కగా స్వామివారిని దర్శించుకొని వెళ్ళొచ్చు. మొత్తం ఈ ఏదైతే మల్టీ లెవెల్ పార్కింగ్ భవనానికి ముందుకొచ్చి దాదాపు సొంత నిధులు వెచ్చించి ఈ భవన నిర్మాణం చేశారు. ప్రస్తుతం గుడి చైర్మన్ నరసింహారావు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన మీకు? నేను పుట్టింది ఈ ఊరు, మేము కొలిచేది దేవుడి, దాంతో ఒక్కోటి చేసుకుంటా వస్తున్నా. ఇది ఒక రోజు వచ్చింది కాదు, 10 సంవత్సరాల నుంచి గుడి డెవలప్ చేశాను. తర్వాత ఒక్కోటి నిదానంగా అన్ని డెవలప్ చేసుకుంటాం జరిగింది. గుడికి డోనర్లు ఉంటూ ఉంటారు, కానీ ఏదన్నా భక్తులకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తుంటారు. కానీ ఇంత భారీ ఎత్తున దాదాపు 500 కార్లు ఇంకా వేల సంఖ్యలో బళ్ళు పెట్టుకునేందుకు ఈ మల్టీ లెవెల్ భవనం నిర్మించడం అనేది చిన్న ఇష్యూ కాదు. ఇది ఎంత ఖర్చు అయింది సార్? ఇది నేను ఐఐటి బాంబే వాళ్ళని, తర్వాత ఐఐటి మద్రాసు, ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు ముగ్గురు కలిపి చేసిన డిజైన్ ఇదంతా. ఇదే కాకుండా అన్నదాన భవనం ఉంది, అది 2 ఫ్లోర్లు అన్నదాన భవనం. అన్నదానానికి 20,000 స్క్వేర్ ఫీట్, 50 ఈ కాటేజీలు పైన ఇంకా ఫినిషింగ్ వర్క్ జరగలేదు. కార్తీక మాసానికి నెక్స్ట్ శివరాత్రి నాటికి అయిపోతాయి అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ భవనానికి ఎంత ఖర్చు అయింది సార్? 50 కోట్లు ఖర్చు అయింది. అన్నదానం భవనం కడుతున్నారు కదా, దానికి కూడా ఎంత అయింది? అది 12 కోట్లు ఖర్చు అయింది. మొత్తం అసలు ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ భవనం అనేది విజయవాడలో భక్తులకు అందుబాటులోకి వచ్చింది. దీనికోసం 50 కోట్ల వరకు కూడా ఖర్చు చేయడం జరిగిందంటూ కూడా ఫౌండర్ నరసింహారావు చెప్తున్నారు. మరొక వైపు ఈ టెంపుల్ కు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్నదాన భవనాన్ని కూడా ఈ భక్తులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందంటూ కూడా ఫౌండర్ చెప్తున్నారు. కెమెరామెన్ MSN తో శ్రీనివాస్, CTV న్యూస్, యనమలకుదురు, కృష్ణా జిల్లా.